కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ పనితీరుపై కార్యదర్శులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. వేములవాడ రాజన్న దర్శనానికి అనుమతించాలని జిల్లాల సరిహద్దులో అఘోరి హల్చల్, అడ్డుకున్న పోలీసులు. టీఆర్ఎస్ నేత సవాల్కు సిద్ధమంటూ వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. గిఫ్టింగ్ ఏ స్మైల్లో భాగంగా విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు. గ్రామాలలో ప్రభుత్వ విధులను పగడ్బందీగా నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ పనితీరుపై పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీజుల వసూలపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామాలలో ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు, ఇండ్ల ఆస్తి పన్ను 100% పనులు చేయాలంటూ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 17 రోజుల సమయం మాత్రమే ఉందని, ఆస్తి పన్నుల వసూలు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా తక్కువ ఆస్తి పన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ప్రత్యేకంగా రివ్యూ చేశారు. ఆస్తి పన్ను చెల్లించని వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు. గ్రామాలలో అవసరమైన చోట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తి పన్ను విలువ పెంచాలని, రీఅసైన్మెంట్ చేసి సరైన ఆస్తుల విలువ ప్రకారం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో వ్యాపారాల ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ సకాలంలో జరిగేలా చూడాలని, ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఎక్కడైనా వ్యాపారాలు నిర్వహిస్తే సీజ్ చేయాలని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ పన్ను ముందుగా వసూలు చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాలలో మల్టీపర్పస్ సిబ్బంది వేతనాలు ఎప్పటికప్పుడు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలని అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్ర పరిసరాలలో అపరిశుభ్రత అధికంగా గమనిస్తున్నామని, దీని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భవనాల పరిసరాల్లో పరిశుభ్రత పట్ల శ్రద్ధ పట్టాలని అన్నారు. రోడ్లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని, ప్రతిరోజు ప్రజల నుంచి చెత్త సేకరణ జరగాలని అన్నారు. గ్రామాలలో పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్నారు. ఆమోదించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి ఫీజు వసూలు చేయాలని, దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా చూడాలని, ప్రజలు ప్రభుత్వం కల్పించిన 25% రిబేట్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకోకపోతే ఇంటి నిర్మాణం అనుమతులు ఇతరులకు అమ్మేందుకు ఆస్కారం ఉండదని, ఎల్ఆర్ఎస్ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో డిపిఓ షర్పుద్దీన్, డిఎల్పిఓ నరేష్, డిటిసిపిఓ అన్సర్, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని గురువారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఏఓకి వినతి పత్రం అందజేశారు. బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గూడెల్లి కళ్యాణ్, మల్లారపూర్ ప్రశాంత్లు డిమాండ్ చేశారు. విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యారంగం మొత్తం నిర్వీర్యం అయిపోతుందని అన్నారు. విద్యార్థులకు గత కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జూలవల్లి మనోజ్ కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ నాయకులు రాహుల్, శ్రీధర్, సాయి కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇంతవరకు విడుదల చేయకపోవడం ద్వారా స్కాలర్షిప్స్పై పేద విద్యార్థులు ఆధారపడి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత 14 నెలలు గడిచిపోతా ఉన్నా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రానున్న రోజుల్లో విడుదల చేయలేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉండడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. అదేవిధంగా అద్దె భవనాలలో నడుస్తున్నటువంటి గురుకులాలు, కేజీబీలకు పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అవుతున్నటువంటి విద్యార్థులకు మరి మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీ ముట్టడించడం కోసం కూడా వెనుకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లారా ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి. తంగలపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ పడిగల మానసారాజు మాట్లాడుతూ మండల అధ్యక్షుడు గజభీంకర్ రాజన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకల సందర్భంగా మండల పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించామని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు కోడి అంతయ్య, మాజీ మండల సర్పంచ్లు, ఫోరం అధ్యక్షుడు వలగొండ వేణుగోపాలరావు, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, సద్దరోజా, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, ప్యాక్స్ నైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, డైరెక్టర్ బండి దేవేందర్, కుర్మ రాజన్న, నవీన్ రావు, కడారి నవీన్, కనకరాజు, గుండె ప్రేమ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు మరియు కల్వకుంట్ల కవిత గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం తంగలపల్లి మండలం కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరియు మన తంగలపల్లి మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజన్న గారి ఆధ్వర్యంలో మరియు మన మానస ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు మరియు అంతన్న గారు, అందరూ మన శోభ గారు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరియు కవితమ్మ అంటేనే బతుకమ్మ, మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో
మరి రాష్ట్ర నలుమూలలో పేరు తెచ్చిన వీరవనిత మన కల్వకుంట్ల కవిత గారు. మరి వారు అదేవిధంగా ఆరోగ్యంగా ఉండి మరి ఇంకా మున్ముందు మంచి ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటూ మరి ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని మరియు మంచిగా ఉండి ఇంకా మంచి పదవులు పొందాలని కోరుకుంటూ మరి మనకి తంగలపల్లి మండల కేంద్రంలో ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు గౌరవ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క పుట్టినరోజు సందర్భంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి మరి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారికి ఆరోగ్యాలను ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ మరి రాబోయే రోజులలో మరి ఎమ్మెల్సీ కవితక్క మరి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులలో ఉండాలని ఆకాంక్షిస్తూ మరి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన పండగ బతుకమ్మ పండగ కాబట్టి బతుకమ్మ పండగను 4 దిక్కులా మరి చాటి చెప్పిన ఘనత మరి కవితక్క గారు. మరి కవితక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారి జన్మదిన వేడుకలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా తంగలపల్లి మండల కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన జరుపుకోవడం జరిగింది. మరి ఆమె తెలంగాణలో మన బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మరి ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా వ్యాప్తి చేసిన ఘనత మరి ఆమెకే దక్కింది. ఆమె మన తెలంగాణ ఆధునిక రుద్రమాదేవి, ఒక మంచి వీరవనిత. మరి మహిళల గురించి అయితేనేమి బీసీ వర్గాల గురించి ఆమె పోరాటం చేస్తూ ఉంది. ఆమె మంచి మరి ఉన్నత పదవుల్లో రాణించాలని, అదేవిధంగా రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉందని అక్కగారికి మరి మేము అందరం కోరుతూ మరి రానున్న కాలంలో ఇంకా ఈ తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీని మరి ముందుకు తీసుకుపోతుందని ఆమెకు ఆ సత్తా ఉందని తెలియజేస్తూ మరి ఆమెకు మనస్ఫూర్తిగా మేమందరం తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు వద్ద నాగసాధువు అఘోరి రాకతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన చోటు చేసుకుంది. వేములవాడ రాజన్న దర్శనంకు వస్తున్నట్లు నాగసాధువు అఘోరి వెల్లడించింది. దీంతో తంగలపల్లి మండలం జిల్లెల సరిహద్దులో భారీగా పోలీసు బలగాలు మోహరించి అడ్డుకున్నారు. కారు దిగేందుకు యత్నించగా దిగనివ్వకుండా అడ్డుగా ఉండడంతో బ్లేడ్లతో ఆత్మహత్యానికి ప్రయత్నించింది. ఆ అఘోరిని పోలీసులు నిలువరిస్తున్నా వినకుండా వారితో వాగ్వివాదానికి దిగింది. భారీ ఉద్రిక్త మధ్య కారును నిలువరించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారును ముందుకు తీయడంతో ఆమె కారును అడ్డుకునే ప్రయత్నంలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు చేసేదేమి లేక ట్యూషన్ వాహనంతో కారును తరలించి ప్రయత్నం చేయగా నానా హంగామా సృష్టించింది. దీంతో పోలీసులు ఆమెను వాహనం నుండి కిందికి దింపి పోలీసు వాహనంలో హైదరాబాద్ వైపు తరలించారు. అయితే మాతాగారు మీరు అల్లనే ఉండండి. ఆ శివుని ఆజ్ఞతోటే మీ దగ్గరికి వచ్చినాం. ఆ శివుడే మేము మీ దగ్గరికి పంపించిండు. ఆ శివుడే మిమ్మల్ని ఇప్పుడు శివయ్య ఇప్పుడు ఇక్కడ ఆపిందంటే శివయ్య చెప్పినట్టే కదా మేడం మాతాగారు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ప్రశాంతంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం. మా మాతా గారిని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటున్నాం. మీరు బయట ప్రపంచాన్ని చూడొద్దు అనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా మీరు మాకు ఒక్కసారి సహకరించండి. ఇప్పుడు రంజాన్ నెలలు ఇవన్నీ ఉంటాయి కొంచెము, మరి బాగా మేము ఈ ఒక్కసారి దానిలో ఖచ్చితంగా ఒక్కసారి మీకు సహకరించండి. మాకు ఈ ఒక్కసారి మాత్రం మీరు సహకరించాలి. తప్పకుండా మీరు సహకరిస్తారని నమ్ముతున్నాం. ఆ దేవుడే మమ్మల్ని ఆ దేవుడు మాకు ఆజ్ఞ ఇస్తేనే మేము మీ దగ్గరికి వచ్చినాం, లేకుండా మీ దగ్గరికి వచ్చారు మాకంతా అది లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా దయచేసి మీరు పోవాలి, మీరు 100% పోవాలి. అబ్బో జీవులెక్కాం, అబ్బో మాతను మేము ముట్టుకోము. అందుకే ఈ డోర్ను కూడా తీయనిస్తలేము. ఈ డోర్ కూడా అట్లనే ఉండాలి, మీరు అట్లనే ఉండే అట్లనే అది కావాలి. మీరు వెళ్ళండి, అద్దద్దు మాత మీరు అట్లా కోపానికి రావద్దు. మీరు కోపానికి రావద్దు. ప్రజలు వీళ్ళందరూ చూస్తారు, మీరు కోపానికి రావద్దు. మేము ఇప్పుడు మీ ప్రజలమే కదా, మేములమే కదా, మేమెవరో కాదు కదా. ఇక కొంచెం మోరిగా మీరు ఫోటోలు తీసినా కొద్దీ మా మాత గారికి కోపం వస్తుంది. మీరు కొంచెం కదులుతే నేను తర్వాత మాట్లాడతా. నడవండి కొంచెము. మీరు
మీరు ఒక్కసారి పోతే నేను మాత గారితో మాట్లాడి ఇలా చేస్తాను. ఫోటోలు తీసుకున్నారు కదా, మళ్ళీ దిగుతే దెబ్బకత్తది, దిగద్దు కోపానికి వస్తుంది. మాత గారికి కోపం వస్తే దిగుతాయి. ఆగండి మాత గారు, కాలు తీయండి. వెళ్ళండి నీకు నీ కొరకు ఎన్ని రకాల సాయం చేస్తున్నాం, ఎన్ని రకాలు ఉంటున్నాం, ఎన్ని రకాలు ఉంటున్నాం అమ్మా నీ కొరకు, ఎన్ని రకాలు ఉంటున్నాం నీ కొరకు. కాదు, ఎన్ని రకాలు ఉంటున్నాం ఆలోచించండి. నువ్వు చెప్తే వినాలి. అట్లా మాట్లాడతాడు. దేవుని బిడ్డ అట్లా మాట్లాడతారా? దేవుని బిడ్డ అట్లా మాట్లాడతారా? మాట్లాడినావు కాబట్టి అక్కడ అది కాంప్లికేటెడ్ అయిపోయింది. అందుకే నువ్వు దయచేసి పోవాలి. ఇప్పుడు రంజాన్ నెల అయిపోయిన తర్వాత, శివుడు రంజాన్ నెల అయిపోయిన తర్వాత అఘోరాను రమ్మన్నాడు. అందుకే మీరు దయచేసి చెప్పిండు, నేను నీ తీరుగానే అఘోర చేసిన, నేను నీ తీరుగానే అది చేస్తా, నేను కూడా చెప్తా. ఇట్లా కాదు, నేను శివుని భక్తుందంటే నేను ఒరిజినల్ భక్తుని. భక్తురాలు ఒత్తు డోర్ నొత్తు, ఒత్తు డోర్ పట్టేసిన అంటే మంచిగా ఉండదు. దమ్ము లేదు కానీ నువ్వు వచ్చి కూర్చో పో. ఇప్పుడు కాదు ఒక మాట అమ్మా, ఏ కాలేదు టెంపుల్ కి హర హర మహాదేవ శంభో శంకర. చెప్తే వినాలి అమ్మా, నువ్వు చెప్తే వినాలి. మీరు వినాలి, పోలీసు చెప్పినప్పుడు వినాలి. మీరు కోఆపరేట్ చేసినప్పుడు కోఆపరేట్ చేయాలి. అర్థమైందా? దర్శనమే కావాలి. అమ్మ, దర్శనం ఇదే కాలం చేస్తున్నామమ్మా, ఖచ్చితంగా ఇదే కాలం లేదు. ఆమె రెచ్చిపోతుందా? దయచేసి వెళ్ళండి. ఆమె రెచ్చిపోయి మమ్మల్ని కొట్టేలాగా చూస్తుంది.
మీరు పట్టుకుంటారు ఏం కాదు, లారీ ముంగట్టున్నాను ఏం కాదు, పట్టుకుంటారు పట్టుకుంటారు పక్క లారీ ముంగట్టుకోవాలి ఆటో పెట్టుకోవాలి. దయచేసి చేయొద్దు, దయచేసి చేయొద్దు. మేము జిల్లాకి ఏదో పెట్టి చేయొద్దమ్మా. బస్సులు ఎక్కిద్దాం రాని బస్ ఏం చేస్తున్నారా ఒక్కసారి ఆపుతారు. కూర్చోండి ఆమె అక్కడ కూర్చోండి లోపల
లోపలేసి గుమ్మరిగా రామోన్ ఇప్పుడు నీకు గౌరవం ఇస్తున్నావు, నీకు ఎంత గౌరవం పెరిగిపోయింది ఇండియా మన ఇండియా లెవెల్లో గౌరవం పెరిగిపోయింది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. పోలీసుల దగ్గర ఎంత మంచిగా ఉందో మీకు అంత గౌరవం ఉంటుంది. ఇవ్వాలి ఏమైనా కూడా మీరే బాధ్యతం కదా. అందుకే ఇప్పుడు కొంచెం పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి మాతకు చెప్పాలి. మాతకు నువ్వు 100% చెప్పాల్సిందే. మాత గారు సిద్దిపేటకు పోవాల్సిందే, హైదరాబాద్ మాత అట్లా మాట్లాడద్దు. మాత మీరు దేవుని బిడ్డ అట్లా చేస్తారా? మీ కూడా మా గుడి కాదు. గుడికెళ్ళే హక్కు లేదా? తీసుకోపోతాం. గుడికెళ్ళే హక్కు లేదా? మేమే తీసుకుపోతాం. ఎప్పుడు మాత గారు మేము తీసుకుపోతాం. మాత గారు తీసుకుపోతాం. మేము 100% తీసుకుపోతాం. 100% తీసుకుపోతాం. అద్దు మీరు మాత గారు అట్లా చేయకండి. మీరు రాకండి, ఇంటికి రాకండి. అద్దు చెప్తా వినండి. మీరు చెప్తా వినండి. వినను. మాత గారు వినాలి. వినను. దేవుడు చెప్పిండు. శివుని ఆజ్ఞ. శివుని ఆజ్ఞ ప్రకారమే పోవాలి. మీరు 100% శివుని ఆజ్ఞ. శివునికి అందరం భక్తులమే, అందరం బిడ్డలమే. ఏం చేస్తావు చేసుకో. నీకు దమ్మున్న చేసుకో. నీకు దమ్ముంటే చేసుకో. నీకు దమ్ముంటే జైల్లో పెట్టు. నీకు దమ్ముంటే జైల్లో పెట్టు. కోపానికి రాకండి. మిమ్మల్ని జైల్లో పెట్టాం, అసలే పెట్టాం. జైల్లో అసలే పెట్టాం. మీరు దేవుని బిడ్డ, అసలే మాట్లాడద్దు. మాట్లాడద్దు. కాలు అటు పెట్టమ్మా. అది పెట్టి కాలు పెట్టి అది కాలు పెట్టమ్మా. అద్దు అసలు కాలు పెట్టి ఎవరిచ్చిండు? గత కొద్ది రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లాల మాజీ సర్పంచ్ మాట్ల మధు విసిరిన సవాల్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీకరించామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. గత వారం రోజులుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని, అరాచకాలను దానిపైన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు నిలదీశారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపైన కొట్లాడాలని ఈ పాత్రికేయ సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పే స్థితిలో లేరని, చర్చకు వచ్చే ధైర్యం లేకుండా మతిస్థిమితం కోల్పోయి మాపైన వ్యక్తిగత ఆరోపణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విధంగా ప్రజా సమస్యలను తప్పుదోవ పట్టించే విధంగా నాయకులు వ్యక్తిగతంగా మాపై దూషించడానికి మండల కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తామన్నారు. జిల్లాల మాజీ సర్పంచ్ మాట్ల మధు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నామని తెలిపారు. పొన్నం ప్రభాకర్ వద్ద మొట్టమొదటిసారి మాట్ల మధు సర్పంచ్ చేసినప్పుడు 40,000 రూపాయలు ఇచ్చింది వాస్తవేనని, అది నిరూపించడానికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా నాయకులు, ఇరు వర్గాల పార్టీ నాయకులు ఈ నెల 16వ తారీఖు రోజున జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ వద్దకు ఉదయం 11 గంటలకు రావాల్సిందిగా కోరారు. పూర్తి ఆధారాలతో సహా నిరూపిస్తామని వెల్లడించారు. ప్రజా
పాలనలో 6 గ్యారంటీలో భాగంగా ప్రతి గృహానికి 200 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని, వాటిలో కూడా మధు లబ్ధిదారులు అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. సర్పంచ్గా ఉండి ప్రభుత్వ సొమ్మును, జనం సొమ్ముని ఏ విధంగా వాడుకుంటున్నారంటే తన సొంత ఇంటికి సుమారు 94,000 రూపాయలు విద్యుత్ బకాయి పడ్డాడని, ఇప్పటి వరకు ఆ డబ్బులు కట్టకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా తాను చేసిన దోపిడిని అరాచకాలు చేసి మంచివాడిలా నటిస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటివి ఎన్నో తాను చేసిన అరాచకాలు ఈ నెల 16న సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కటకం రాజశేఖర్, మునిగల రాజు, బైడ్నేని రాము, ఎంసీ డైరెక్టర్ బాలు, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, విన్నమనేని ప్రశాంత్, భరత్ గౌడ్, బండి పరశురాములు తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత వారం 10 రోజుల నుండి సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ ఏదైతే ఉందో దానిపైన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీసి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపైన కొట్లాడాలని చెప్పి మేము పాత్రికేయ సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది. వాటికి కొంతమంది నాయకులకు సమాధానాలు చెప్పే స్థితిలో లేకుండా, అలాగే చర్చకు వచ్చే స్థైర్యం లేకుండా వాళ్ళ స్థితిని మతిస్థిమితాన్ని కోల్పోయి మా పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజా సమస్యలను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్న నాయకులు వ్యక్తిగతంగా దూషణ దిగడాన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లాల సర్పంచ్ మాటల మధుగారు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు విసిరిన సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు మాటల మధుగారు మొట్టమొదటిసారి సర్పంచ్ చేసినప్పుడు 40,000 రూపాయలు ఇచ్చింది వాస్తవమే అని చెప్పడానికి, దాన్ని నిరూపించడానికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కుల సంఘ నాయకులు, అలాగే ఇరువర్గ పార్టీ నాయకులు ఏదైతే వచ్చే ఈ నెల 16వ తారీఖు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా నడిబొడ్డైన స్థానిక అంబేద్కర్ దగ్గరికి 11 గంటలకు వాళ్ళు రావాల్సిందిగా చెప్పారు. ఆధారాలతో సహా నా దగ్గర ఉన్న ఆధారాలు, నా దగ్గర ఉన్న సాక్ష్యాలతోని నేను తప్పకుండా 16వ తారీఖు రోజు అక్కడ హాజరవుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నిలదీసినాం. ఒక్కొక్కరి పైన 10-20 సంఖ్యలో అప్పుడు ప్రభుత్వం మా పైన కేసులు పెట్టడం జరిగింది. వాటిపైన ఏ విధంగా కొట్లాడినామో ప్రజాప్రభుత్వంలో కూడా ఆ సమస్యలను న్యాయం జరిగే విధంగా, ఆ సమస్యలను మరొకసారి వెలుగు తీసుకొచ్చి బాధితులకు అండగా నిలబడే ఉద్దేశంతోనే ఆ విధంగా మేము చెప్పడం జరిగింది. దీనికి మాటల మధుగారు తనే ఒక నియంతల, తను చేసిందే అభివృద్ధిలా, తన నాయకుడు చెప్పిందే వేదంలా ప్రవర్తిస్తూ మీ గ్రామంలో జరిగిన అవినీతిపైనే నిలదీయడం జరిగింది, నీవు చేసిన అరాచకాలను నిలదీయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మేము 16వ తారీఖు రోజు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. పైపెచ్చుగా ఏదైతే ప్రజాపాలనలో 6 గ్యారంటీలలో భాగంగా ప్రతి గృహానికి 200 యూనిట్ల కరెంటును ఫ్రీ ఇస్తామని చెప్పారో దానిలో భాగంగానే ఈరోజు మాటల మధుగారు సబ్సిడీ ద్వారా 200 యూనిట్లకు కరెంటును ఉపయోగించుకుంటున్నాడు. చాలా సంతోషం. కానీ తాను సర్పంచ్గా ఉండి ప్రభుత్వ సొమ్మును, జనం సొమ్మును ఏ విధంగా కాజేస్తున్నాడంటే తను సొంతంగా వాడుకుంటున్న
సర్వీస్ నెంబర్ సెస్ పరిధిలో గల సర్వీస్ నెంబర్ 1085 తల్లిగారి పేరు మీద, అలాగే ఇంకొక సర్వీస్ నెంబర్ తన పేరు మీద సుమారు 94,000 రూపాయల పైచిలుకు రూపాయలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ డబ్బులు ఇంతవరకు సెస్ కట్టేది ఉంది, ఇప్పటి వరకు కట్టలేదు. ఈ విధంగా తను చేసిన దోపిడీని అరాచకాలు కప్పిపుచ్చుకొని ఒక మంచోడని చెప్పి ముసుగులో ముందుకు పోతా ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా 16వ తారీఖు రోజు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారాలతో, మా పెద్దల సహకారంతో మా మండల పార్టీ మొత్తం ఆ రోజు సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర హాజరవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్యాడ్ పెన్నులను పంపించగా వాటిని విద్యార్థులకు బీఆర్ఎస్ మండల నాయకులు అందజేశారు. మేము అధికారంలో ఉన్నా లేకున్నా విద్యార్థులకు యథావిధిగా మా నాయకుడు ప్యాడ్స్ పెన్నులను అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ప్రతి ఒక్కరూ మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, మండల అధ్యక్షుడు గజ్జబీకర రాజన్న, మాజీ జడ్పీటీసీలు కోడి అంతయ్య, మాజీ ఎంపీపీ పడిగెల మానసారాజు, మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, కందుకూరి రాముగౌడ్, మాజీ సర్పంచ్ వేముల శ్రీమతి, మాజీ ఉప సర్పంచ్ సాయిరాం, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు సాదుల భాస్కర్, చక్కని రమేష్, వేముల కిషన్, వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖు నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల కొరకు విద్యార్థులకు అందరికీ గిఫ్ట్ ఏ స్మైల్ కింద మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి ప్యాడ్లు, పెన్నులు మండలంలో దాదాపు 600 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపుగా 3,600 మందికి ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందుగా విద్యార్థులందరి తరపున కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగంలో మరి ఎనలేని సేవ చేసి మరి కాన్స్టిట్యున్సీలో కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎన్నో గురుకుల పాఠశాలలు, కాలేజీలు నెలకొల్పి ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో తంగలపల్లిలో కానీ, సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ మరి ఎన్నో కళాశాలలు నెలకొల్పి విద్యార్థులకు అండగా ఉన్న మన కేటీఆర్ గారు మరి మర్చిపోకుండా మరి ప్రభుత్వం లేకుండా కానీ మరి వారి వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ దాంట్లో భాగంగానే ఈ పెన్నులు, ప్యాడ్లు ఇచ్చినారు. మరి విద్యార్థులందరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మరి ఉత్తీర్ణత సాధించాలని, ర్యాంకులు సాధించాలని, మీ తల్లిదండ్రులకు, గురువులకు మరియు మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని మరొకసారి తెలియజేస్తూ అందరికీ అడ్వాన్స్గా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు కేటీఆర్ గారు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం చిరు కానుకగా పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ కార్యక్రమాలు తీసుకొని విద్యార్థులందరికీ ఒక మనోస్థైర్యాన్ని కల్పించాలని ఆలోచన కొద్దీ ఈ చిన్న కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులందరికీ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా మరి ఈ పెన్నులను, ప్యాడ్లను ఉపయోగించుకోవాలి. ఏవైతే విద్య ఏం చేస్తున్నామో, మనం దేనికోసం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దాదాపు ఇంకో వారం రోజులలోనే మనకు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మరి మీరు ఇన్ని రోజులు కష్టపడి చదువును ఇష్టం కొద్ది పరీక్షలు రాసి మరి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాం. మరి కేటీఆర్ గారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. మీరంతా ఉత్తీర్ణులై మరి రానున్న రోజుల్లో మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నారు. మీ అందరికీ, మీ 10వ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ అందరూ మంచి స్థాయిలో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నారు. మదనపల్లి టెక్స్టైల్ పార్కు ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు 10వ తరగతి విద్యార్థులకు మరి ప్యాడ్లు, పెన్నులు గౌరవ స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు గిఫ్ట్ ఏ స్మైల్ కింద పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ప్రిన్సిపాల్ గారు, ప్లస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యారంగానికి పెద్దపీట వేయాలని చెప్పి మరి రాష్ట్రంలో ఎన్నో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అందులోనే భాగంగా మరి ప్రతి ఒక్క విద్యార్థిపై
మరి 1,25,000 వెచ్చించి మరి ఎంతో ఉన్నతమైన విద్యను అందించిన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద ట్యాబులు ఇంటర్ విద్యార్థులకు కూడా ట్యాబులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అది ఎంతో విద్యార్థులకు ఉపయోగపడిందని ఇప్పుడే మన ప్రిన్సిపాల్ కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఎస్ఎస్సి పరీక్షలు వస్తున్న తరుణంలో ఈ నెల 21వ తారీఖు నాడు ఉన్నాయి. మరి విద్యార్థులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పి మన కేటీఆర్ గారు పంపించడం జరిగింది. మరి కేటీఆర్ గారు పంపించిన దానికి అనుగుణంగా మీరు మంచి మార్కులు సాధించి మరి కేటీఆర్ గారు గిఫ్ట్ ఏ స్మైల్ చిన్న చిరుకానుకగా ఇచ్చిన దాన్ని మరి మీరు సద్వినియోగం చేసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మరి మంచి ర్యాంకులు సాధించి ఈ స్కూలుకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ పనితీరుపై కార్యదర్శులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. వేములవాడ రాజన్న దర్శనానికి అనుమతించాలని జిల్లాల సరిహద్దులో అఘోరి హల్చల్, అడ్డుకున్న పోలీసులు. టీఆర్ఎస్ నేత సవాల్కు సిద్ధమంటూ వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. గిఫ్టింగ్ ఏ స్మైల్లో భాగంగా విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.